రెన్యూ ఎనర్జీ, గ్రీన్ కో, ఎన్టీపీసీ, బల్ప్రెక్ పార్క్, లేదంటే బ్రూక్ ఫీల్డ్, లేరస్ ల్యాబ్స్, ఐటీసీ, ఆర్సెలర్ మెటల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ, అదానీ డేటా సెంటర్ అయితే మరీ కామెడీ. అది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళే పేరు మార్చి పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఓవరాయ్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడి మేము తీసుకొని వచ్చామంటుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేయి, బాగుంటుంది, నీకు నచ్చుతుంది, నీకు చుట్టూ ఉండే వాళ్ళకి నచ్చుతుంది. కానీ అట్లని చెప్పి క్రెడిట్ చోరీ కొట్టాలనుకుంటే మాత్రం తాట తీస్తారు. ఎందుకంటే చెప్పమంటావు క్రెడిట్ చోరీ అని? ఆర్సిలర్ మిట్టల్ మేమే తీసుకొని వచ్చాం, గ్రీన్ కో మేమే తీసుకొని వచ్చాం, రెన్యూవబుల్ ఎనర్జీ మేమే తీసుకొని వచ్చాం, గూగుల్ ను కూడా మేమే తీసుకొని వచ్చామని. ఒకటి వైఎస్ఆర్సీపీ డిఎన్ఏ, వైఎస్ఆర్సీపీ తెచ్చిన బ్రాండ్ ఏంటో తెలుసా? బూమ్ బూము, అదేదో గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఇవి మీరు తెచ్చిన బ్రాండ్లు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ తో రాష్ట్రానికి వచ్చింది ఏంటో తెలుసా? గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సిలర్ మిట్టల్, గ్రీన్ కో, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి కంపెనీలు వచ్చాయి. ఇకనైనా అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు వచ్చేసి మీటింగ్ లో కూర్చునేసి ఈ కంపెనీలన్నీ నేనే తీసుకొని వచ్చా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి తీసుకొని వచ్చిన కంపెనీలు మేమే తీసుకొని వచ్చామని చెప్తే జనాలు దేంతో కొడతారంటే దాంతో కొడతారండి వెంకటరెడ్డి గారు.